పయనించే ఓ మనిషి, జీవం లేదని జీవిస్తున్న మనిషి, జీవితం హలలలో ఏ ఒడ్డుకు చేరాలో తెలియక నడిబొడ్డులో చిక్కిన ఓ మనిషి, మనిషి మనిషి ఓ మనిషి, పయనించే ఓ మనిషి, ఎదుర్కొనే శక్తి లేక ఉండ దగ్గర ఉండలేక అలమటించే ఆకలి కేకలతో పయనించే ఓ మనిషి, అరవలేక నిలిచి ఒంటరిగా నిలిచిపోయిన ఓ మనిషి, పయనించే ఓ మనిషి, ఉదంతం చెప్పాలని ఉత్సాహంతా గొంతుకు సవరించుకున్న ఓ మనిషి, అలసిన గొంతుతో ఎండిన గొంతుతో పయనించే ఓ మనిషి, పెదవులేవో వణికిస్తూ పదాలేవో పలికిస్తూ ఓ మనిషి, నరాలన్నీ నచ్చిస్తూ పిడికిల్ని బిగిస్తూ గుండె బలంతో. అధ్యక్షుడు మన ప్రణవ్ గోపాల్ గారు విఎంఆర్డీఏ చైర్మన్గా నియమించబడ్డు. ఆ తర్వాత ఆయన వలస కార్యక్రమాలు చేపట్టడం, ఈ మన పిక్నిక్కి ఆయన ప్రత్యేక అతిథిగా రావడం, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మనం నిర్ణయించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, అదేవిధంగా ఏపీ స్మాల్ పేపర్స్ అసోసియేషన్ 3 కూడా కలిసి మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహణకు అందరూ సహకరించారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి మన మిత్రులు, మనలో మన సోదరుడు, మనతో పాటు కలిసిమెలిసి తిరిగి దాదాపు అందరినీ కూడా మోకపరిచి ఉండే నిరంతరం పడుకుంటాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, ఇవి గవర్నమెంట్ రికగ్నైజేషన్ అన్న, మావి యూనియన్స్ గవర్నమెంట్ రికగ్నైజేషన్. ఏ మీటింగ్ ఉన్నా ఖచ్చితంగా మాకు ఇన్విటేషన్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. మరి అటువంటిది ఈరోజు కార్తీక వన సంబరాధన దాదాపు 550 మంది జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో ఈ కార్తీక వన సంబరాధన ఏర్పాటు చేసుకున్నాం. మరి అందులో భాగంగానే మహిళలకు మెహందీ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అలాగే ప్రతి ఒక్క మహిళలకు కూడా 1 డజన్ గాజులు, అలాగే బ్లౌజ్ పీసు, ఫ్రూట్స్, సెల్ఫీ పాయింట్, మార్నింగ్ నుంచి కూడా మౌనిక పట్నాయక్ గారి ఆధ్వర్యంలో మంచి అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. మరి అల్పాహారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు మధ్యాహ్నం లంచ్ వరకు కూడా కొనసాగిన తర్వాత ఆటల పోటీలు కూడా ఉంటాయి. విజేతలందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనం యాక్చువల్గా మనం ఎప్పుడు వన సమారాధన పెట్టుకున్నా మనం ఎవరిని కూడా గెస్ట్లు ఎవరిని పిలుచుకోం. ఎందుకంటే అందరూ కూడా ఆటపాటలతో సరదాగా ఫ్యామిలీ సభ్యులతో గడుపుతారు కాబట్టి. అయితే ఈ మధ్య విఎంఆర్డీఏ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మన వయసు కూడా మేము ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పటికీ కూడా మన దగ్గరికి పిలిచి మనందరి మధ్యకి కూడా మిమ్మల్ని పరిచయం చేద్దామనే ఉద్దేశం మీద మీకు సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, మీరు కష్టపడిన కష్టానికి చాలా రూరల్ ఏరియా నుంచి చాలా చిన్న స్థాయిలో ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి ఇక్కడ వైజాగ్లోని జీబీఎంసీ వంటి ఆర్గనైజేషన్స్కి విఎంఆర్డీఏ కూడా నేను ట్యాక్స్ కన్సల్టెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నాను. చేస్తూ ఇవాళ మనం కనుక చూసుకున్నట్లయితే పిల్లలకి కనుక పిల్లల పట్ల మన ప్రజెంట్ పరిస్థితుల్లో మనకి ఏం జరుగుతుందన్నది చూసుకున్నట్లయితే మనకి ఇందాక శ్రీదేవి గారు పాట పాడారు. మా పిల్లలు ఈ విధంగా అంటే ఈ విధంగా సినిమా కల్చర్ ఎలాగుంది, లేకపోతే అదర్ ఏదైతే మనకి ఉన్నాయో సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ వీటిల్లో కానీ కల్చర్ ఎలాగున్నది అన్నది చూస్తే పిల్లలు మంచి స్థితిలోకి వెళ్ళడానికి ఎంతైతే అవకాశం ఉందో అంతకంటే పాడైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గతంలో అయితే ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా ఆ ముందు అయితే మేము అధికారంలో ఉన్నామో ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో దాన్ని నాకు తెలియజేసే విధంగా ఎప్పుడు కూడా నిరంతరం నేను జర్నలిస్టులతోనే 24/7 మాట్లాడుతుండేవాడిని. ఎప్పుడు కూడా సీన్బాబు అన్న అనేక సూచనలు ఇచ్చేవాడు. తమ్ముడు ఏదన్నా కూడా విద్యార్థి యువత సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతూ ఉండు, ప్రజా సమస్యలు ఏమన్నా కూడా ఇమీడియట్ రియాక్ట్ అవుతూ ఉండు. అనేక సార్లు మేము దాదాపు రాత్రి 1 గంట 2 గంటల సమయంలో కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. సో ఇంత మంచి అవకాశం ఉంది నాకు. విఎంఆర్డీ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి నాకు ఓ సామాన్యుడికి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది. తప్పనిసరిగా జర్నలిస్టులు అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను. ఆల్రెడీ జర్నలిస్ట్ సంబంధించి ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో దానికి అందరికీ వచ్చే విధంగా అయితే నాకు కృషి చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జర్నలిస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈశ్వరన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఈశ్వరన్న ఏదైతే జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఏదైతే ఆదివారం కానీ అందరం మేము స్పెండ్ చేసుకోవడం టైం ఉంటుంది.
మేమందరం కుటుంబ సభ్యులు అందరం కూడా తిరగడానికి మాకు టైం ఉంటుంది కాబట్టి మా కుటుంబ సభ్యులతో మేమైనా కైలాసగిరి కానీ అదే ఉడా పార్కులకు సంబంధించి ఏమైతే అడ్వెంచర్ పార్క్ జిప్ లైనర్ కానీ అనేక పెట్టడం జరిగింది. తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు తప్పనిసరిగా ఉచితంగా ఇచ్చే ఇదైతే తప్పనిసరిగా కృషి చేస్తాను. దాని గురించి మా కమిషనర్ గారితో అదేవిధంగా మా మంత్రి గారితో మాట్లాడి కూడా తప్పనిసరిగా కృషి చేస్తా. ఏదున్నా కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా 24/7 నాకు కాల్ చేయొచ్చు. నేను విఎంఐడి ఆఫీస్లో ఉంటాను కాబట్టి తప్పనిసరిగా ఏ సమస్యను కూడా దృష్టిలో పెట్టండి. దాన్ని పరిష్కరించే వరకు కూడా పోరాటం చేస్తాను. మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు.